నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైభవంగా షరాబజార్లో వేంచేసి ఉన్న భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాల గుర్తింపు షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న 100 సంవత్సరాల కాలం పైగా చరిత్ర కలిగిన శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. గత నెల 30న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి భృంగీశ్వర వాహనోత్సవం నిర్వహించారు. స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై కొలువుదీరగా వాహనోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. వాహనోత్సవం ముందు కళాకారుల శివతాండవం, అఘోరాల నృత్యాలతో సాగిన ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భారీ ఊరేగింపుతో వాహనోత్సవం గాడిబావి సెంటర్లోని కళ్యాణ వేదికకు ఉదయానికి చేరుకుంది. అనంతరం శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి మణిమయ కళ్యాణ మండపంలో పద్మశాలియ సంఘీలు, మహిళా మనుల సమక్షంలో జరిగిన కళ్యాణోత్సవం మరో భద్రతని తల్పించింది. వేద పండితులు, యాజ్ఞకులు, వ్యాఖ్యాతల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణతో, ముత్యాల తలంబరాలతో కనుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన పద్మశాలియ ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ముత్యాల తలంబ్రాలు ప్రసాదంగా అందజేశారు. ఆయా కార్యక్రమాలను దేవస్థాన కమిటీ సభ్యులతో పాటు శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘ నాయకులు, పెద్ద శ్రేష్ఠులు పర్యవేక్షించారు. ఆదివారం రోజు మరి స్వామివారి ఊరేగింపు తరాబజార్లోని భావనారి స్వామి దేవస్థానం నుండి స్వామివారిని మరి భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన ఊరేగింపుగా నగరోత్సవం మొత్తం కూడా తెనాలి పట్టణ పురవీధులన్నీ కూడా స్వామివారి ఊరేగింపు కొనసాగింది. ఆ ఊరేగింపులో ప్రతి వీధిలో, ప్రతి వాడలో కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు తమ యొక్క భక్తిని చాటుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు, కైంకర్యాలు సమర్పించి దాదాపుగా తెల్లవారి 9 గంటల వరకు కూడా ఈ ఉత్సవం కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి. ఇంత దీర్ఘమైనటువంటి ఉత్సవాలు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో మరి ఏ ఒక్క దేవాలయానికి ఉండవు. ఈ గాడిబావు సెంటర్లో ఉన్నటువంటి మణిమయ కళ్యాణ మండపాన్ని ఒక పెళ్లి వేదికగా చేసుకొని ముత్యాల తరంబరాలతో స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని మరో భద్రార్థిని కల్పించే విధంగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్ద శ్రేష్ఠులు, అలాగే పద్మశాలి బౌద్ధమ సంఘం, అలాగే దేవస్థానం ట్రస్ట్ బోర్డు, దేవస్థానం ఉత్సవ కమిటీ, పద్మశాలి సంఘీయులు అందరూ కూడా ఇందులో విరివిగా పాల్గొని స్వామివారికి అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ఈ కళ్యాణం అయిన తదుపరి సాయంత్రం పులివాహనం పైన స్వామివారి అమ్మవార్లని మళ్ళీ ఒక నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. రేపటి రోజున వసంతోత్సవంలో భాగంగా స్వామివారిని సూర్యప్రభ వాహనంపై వసంతోత్సవ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ భద్రావతి సహిత భావనోత్సవం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇది ఆదివారం రాత్రి స్వామివారిని భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన గ్రామోత్సవం నిర్వహించి సోమవారం ఉదయం వేకువజామున తెనాలి గాడిబాబు సెంటర్లో గల కళ్యాణ మండపం వద్ద స్వామివారిని, అమ్మవారిని కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సంఘీయులందరినీ కోరుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు బండి శేషన్న, గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల స్క్రూటినీ, 13 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ ఈ రోజుతో మనకు మొదలైంది. 3వ తారీఖున నోటిఫికేషన్ ఇష్యూ చేయాలనేసి సిఇఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగా ఇందాకనే జిల్లా ఎన్నికల అధికారి గారు నోటీస్ ఇచ్చారు. దాన్ని
మాకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రామినెంట్ ప్లేసెస్లో నోటిఫై చేయండి అని చెప్పారు. మేము కూడా తహసీల్దార్ గారు నేను ఇద్దరం కలిసి మా ఆఫీసులలో కానీ మా సచివాలయాల్లో కానీ ఇంకా ఇతరత్ర ప్రామినెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్ప్లే చేస్తాము. దాన్ని వారికి పంపిస్తాం. అదేవిధంగా ఈ యొక్క 26 ఏవైతే ఉన్నాయో పిఎస్లు ఏవైతే ఉన్నాయో 7 లొకేషన్లలో ఉన్నాయి. కేఎస్ఎం స్కూలు, అలాగే బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, పెరుగు మార్కెట్, ఇలా 7 స్కూల్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 స్కూళ్ళలో వాటి కోసం రోడ్డు ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తాం. ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉన్నా ఆ విధంగానే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవడానికి అవసరం రోడ్డు ఏర్పాట్లన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగా కలెక్టరేట్లో వర్కింగ్ డేలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్స్ స్వీకరింపబడతాయి. 10వ తారీఖు నామినేషన్లు, ఫిబ్రవరి 10వ తారీఖు నామినేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీ. అట్లాగే తీసుకొనబడిన నామినేషన్లన్నీ ఫిబ్రవరి 11వ తారీఖున స్క్రూటినీ చేస్తారు కలెక్టర్ గారి ఛాంబర్లో. 13వ తారీఖు విత్డ్రాయల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మనకి ఎలక్షన్ 27 ఫిబ్రవరిని జరుగుతుంది. ఇందులో భాగంగా మేము ఇప్పటికీ మన మున్సిపల్ కమిషనర్ గారు మేము 26 పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేసాం. దాని ప్రపోజల్స్ కూడా ఉన్నతాధికారులకు పంపించాం. అక్కడ ఏవైతే రిక్వైర్డ్ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం. ఫిబ్రవరి 27వ తారీఖు కూడా ఉదయాన్నే 8 నుంచి బిగిన్ అయ్యి మనకు సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. మార్చి 8 లోపు ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. మన తెనాలి కాన్స్టిట్యున్సీలో పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరిగే విధంగా కృషి చేస్తాం. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. తెనాలి జిల్లా వైద్యశాల సౌజన్యంతో కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ మరియు సుబ్రం వాటర్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల కుమార్ పంప్స్ నందు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తెనాలి డిఎస్పీ జనార్దనరావు, తెనాలి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని, రక్తదానం పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వారు సూచించారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేదలకు ఉపయోగపడే విధంగా కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముదావహమని తెలిపారు. కొత్త సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు తెనాలి ప్రాంతానికి ఒక గర్వకారణమని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో సిబ్బంది తోడ్పాటు ఎంతైనా ఉందని, భవిష్యత్తులో ఇదే తోడ్పాటును ఆయనకు అందించాలని సూచించారు. అందరికీ అందుబాటులో ఉంటారు. కష్టం అన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉంటారు. మీకు మాకు కష్టం ఏమంటే మాకు కష్టం కాదు, మా తరపున చూసిన కష్టాలు చూసిన వాళ్ళు పిలిచి సార్ ఎవరికి ఇబ్బంది ఉంది అంటే దానికి అటెండ్ అవుతారు. మేడం అదే చెప్తున్నారు. హాస్పిటల్లో ఇబ్బందులు ఉంటాయి, ఎవరో ఉండరు. చాలామంది కోటేశ్వర్లు ఉండొచ్చు, కానీ ఆ మనసు ఉండాలి. ధర్మం చేయాలి, సాయం చేయాలని మనసు ఉండాలి. ఆ మనసున్న మహారాజు వానర్ గారు, సుబ్రహ్మణ్యం గారు. మీ ఇంటి దగ్గర ఉండి మీరు నెలకి అది జీతం చాలదా కాదు, మీరున్న ఊళ్ళో మీరు సక్రమంగా ఉద్యోగం చేసుకొని మీకు లైఫ్ సెక్యూరిటీ ఇచ్చి, మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, హాస్పిటల్ అంటే హాస్పిటల్ చూపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చదువుకున్న చేస్తున్నారు. ఇదంతా ఆయన ఒక్కడి వల్ల అవ్వదు, మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంది. ఫ్యూచర్లో ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు అందరూ కూడా మంచి సహాయాలు అందించి ఆయన్ని ముందుకు నడిపించాలి. మీరు అందరూ కూడా దాదాపు 100 మంది ఇవ్వాలి కాబట్టి ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. నిజంగా మీరంతా రక్తదాతలు కాదమ్మా, ప్రాణదాతలు అంటారు, గుర్తుపెట్టుకోండి. రక్తదాతలు మీరు అనుకుంటున్నారు, కానీ దాన్ని ఏమన్నారంటే ప్రాణదాతలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా కొంతమందికి మనాడు ఇచ్చిన అలవాటు ఇస్తున్నారు, కానీ మీరు కొత్త కుర్రాడిని మస్ట్ అండ్ షుడ్ చేయండి. అబౌట్ 20 years మీరు మస్ట్ అండ్ షుడ్ చేయండి. వాళ్ళు తీసుకోవాలొద్దని డాక్టర్స్ టీం ఉండారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఏది ఒకవేళ అయిపోయి డ్రాప్ ఉండి చెప్పుకుంటే తప్పకుండా సెలెక్ట్ చేస్తారు. అంతేగాని రక్తం ఇస్తే ఏదైనా సన్నగుండాలని అయ్యే ఉండదు. బుద్ధంలో తర్వాత పెద్ద అయిన ఊళ్ళో బుద్ధంలో ఊళ్ళు వచ్చింది, మూయలో చత్త మన కూర్చుకుంటులాగా ఏంటి ఆ ఇబ్బంది చూస్తున్నారు కదా, అర్థమైందా అని. కాబట్టి రక్తదానం గురించి అపోహవద్దు.
రక్తదానం కాదు ప్రాణదాత రాసి పెట్టండి. రక్తదానం ఎదురుగా ప్రాణదాత, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కార్యక్రమంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు సిబ్బంది, కుమార్ పంప్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ కుమార్ పంప్స్ వారు, సుబ్రహ్మణ్యం గారు ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసి మన హాస్పిటల్కి డొనేట్ చేస్తారు. అది మన హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలు, పేషెంట్స్కి ఉపయోగపడాలని వారు ఎంతో ఆలోచించి ప్రతి ఒక్క పేషెంట్ కోలుకొని రికవరీ చక్కగా ఇంటికి వెళ్ళాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఆయనకి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు హాస్పిటల్కి. మాకు ఏ టైంలో ఏది అవసరమైనా వారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. రీసెంట్గా సడన్ రీఅసెస్మెంట్ క్యాంప్స్లో కూడా మనకి వాటర్ అవసరమైంది. పేషెంట్స్కి కాల్ చేయగానే వెంటనే మనకి వాటర్ బబుల్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఎదుటివాడికి, సాటి మనిషికి సాయం అనేది చిన్న విషయం కాదు అసలు. మనందరం మాటలు చెప్పుకోవడం వేరు, చేతల్లో చూపించడం వేరు. అందులో ఈ కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు ముందుంటారు అనడంలో అసలు ఏం అతిశయోక్తి అయితే లేదు. నాకు పెద్దల సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మానవత అనే సంస్థలో ఒక సందర్భంలో ఆగస్టు మంత్ ఎండ్లో 25వ తారీఖు ఇలా ఒక సండే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో మెల్లగా ట్రావెల్ చేస్తుంటే ఈ 6 నెలల్లో వారి అనుభవాలు, వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఎక్కడైనా ఎవరి గురించి అయినా మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనే డిస్కషన్ వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారి టాపిక్ వస్తే ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలిగిన వ్యక్తి అంటారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపొడిలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగు మందిరం 19వ వార్షికోత్సవ మహోత్సవాలను ఈరోజు ఉదయం 4 గంటల నుండి పూజా కార్యక్రమాలతో ప్రారంభించామని చైర్మన్ పాతూరి నాగభూషణం అన్నారు. ఈ సందర్భంగా బాబాను దర్శించుకునేందుకు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, అమెరికా నుండి కూడా ప్రముఖులు హాజరవుతారన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు బాబాని దర్శించుకోవడానికి వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సుమారు 70,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుండే అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేయగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆలయ నిర్వాహకులు పాతూరు నాగభూషణం ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు జబర్దస్త్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గోశాలను సందర్శించి గోవులకు ఆహారాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పేరుగాంచిన పెదవడ్లపొడి గ్రామంలోని శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిర 19వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. గోమాతను రక్షించుకుంటే భూమి, ఆకాశాన్ని రక్షించడమే కాకుండా మన జీవన కాలాన్ని రక్షించుకోవడమేనని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాలు ప్రవేశపెడుతుందని అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఒకటైన గోమాతను పూజించి ఆరాధించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని, అనారోగ్య పాలై కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. గారి ఆధ్వర్యంలో మరి షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పాతూరి నాగభూషణం గారి యొక్క కృషితోటి మరి ఏదైతే ఈ యొక్క షిరిడి ఆలయం ఒక దక్షిణ కాశీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి మనందరం కూడా, ఒక దక్షిణ షిరిడిగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం, ఎందుకంటే మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చేటువంటి ఆ గోమాత ఏవైతే ఉందో మరి వాటిని కూడా పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ యొక్క గోమాతకు సంబంధించి మరి ఈ యొక్క ప్రజలను కాపాడుకునే విధంగా నాగభూషణం గారు చేస్తున్న కృషి కూడా అద్వితీయం. పెదవడ్లపూడి సత్య షిరిడి సాయిబాబా వారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు రావడం జరిగింది. ఆయన ఒకటే చెప్పడం జరిగింది, పాడి పంట, ఎందుకంటే ఆయన నీరుతో సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ నీరు ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళంతా వ్యవసాయం అంతా నష్టపోతున్న సందర్భంగా ఆవులను పెంచాలి, అదేవిధంగా మనుషులకి ప్రశాంతత ఉండాలంటే
సాయిబాబా లాంటి ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వినగలిగితే మనకు కోరికలను జయించి ప్రశాంతంగా ఉంటాం మానసిక. చాలామంది ఏమనుకుంటే డబ్బులుంటే సుఖం ఉంటుంది అనుకుంటారు. డబ్బులుంటే సుఖం ఉంటుంది కానీ ఆనందం అనేది ఎప్పుడూ ఉండదు. అదేవిధంగా ఈ గోసేవ ద్వారా మరి నెయ్యి తాగితే క్యాన్సర్ రాదు, అదేవిధంగా హార్ట్ అటాక్ రాదు. మరి పంచగవ్యాలు పెరుగు, పాలు, అది మూత్రం, పేడ ఇవన్నీ కూడా ఒక ఔషధాల కింద లెక్క గోవులకు సంబంధించి ఈ రోజున సాయిబాబా మందిరం కింద ఈ గోశాల కానీ వచ్చినటువంటి భక్తులకి 90,000 మంది దర్శించుకోవడం, అదేవిధంగా ఒక 70,000 మందికి అన్నదానం చేయటం, ఇదంతా కూడా ఆ భగవంతుని కృప వల్ల సాధ్యపడింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.